లోకి వద్దాం అనుకుంటున్నారు. ఇక అక్కడ వీరంగం చేసినటువంటి కొడాలి నాని కనపట్లేదు. వల్లభనేని వంశీ వెళ్ళిపోయారు అంటున్నారు. జోగి రమేష్ బెయిల్ కోసం తిరుగుతున్నారు. దేవినేని అవినాష్ బెయిల్ కోసం తిరుగుతున్నారు. దారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి గుమ్మం ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి అమరావతి టూర్ వేస్తున్నారు. ఇక రోజా గారు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు. రాజకీయాలు ఇక్కడ వదిలేసి నగరి నుంచి చెన్నై వెళ్ళిపోతున్నారు అనేది ఒక వార్త ఆర్పి పట్టుకొచ్చాడు. రోజా గారిని అభిమానించి జగనన్న గారిని అభిమానించి 3 నెలల పాటు ఎన్నికల ముందు విపరీతమైనటువంటి ప్రచారం చేసిన కిర్రాక్ ఆర్పి స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. ఆర్పి ఏంటి రోజా గారు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు అంటున్నారు? ఆమె ఇంకా మీకు తెలియదు ఏముందనా, కేసుల మీద కేసులు. ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల స్కాము. ఆమె బాగా ఇష్టపడే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా స్కామ్లో ఉన్నాడు. తర్వాత వచ్చేసి తిరుమలలో ఒక్క రోజుకి 20-30 టికెట్లు విఐపి దర్శనాలు చేపించింది. పెద్ద దర్శనాలు గంటలు చేపించి కిలోమీటర్ల లైన్లతో కూడా ఉసురు పోసుకుంది. తర్వాత ఋషికొండలో ఈవిడ జగనన్నతో కలిసి మీకు తెలియని అరాచకాలు కాదు, ఒక కబోర్డుకి 28 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంతకం పెట్టింది. కాబట్టి అవును, మొన్న కూడా 1000 ఓట్ల తేడాతో భారీగా ఓడిపోయింది. ఎక్కడ చూస్తే కొడాలి నాని వెళ్ళిపోతున్నాడు, పేరు నాని వెళ్ళిపోతూ ఉన్నాడు, మిథున్ రెడ్డి వెళ్ళిపోతాడు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వెళ్ళిపోతాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు. మా అక్క ఏం చేయాలి? మా రోజమ్మ బాటలు 2 ఉన్నాయి, బెంగళూరు చెన్నయ్య. ఆయన వాళ్ళ హస్బెండ్ కూడా కొంచెం తమిళ్లో కొంచెం పేరుంది కాబట్టి, కెప్టెన్ ప్రభాకర్ కొన్ని సినిమాలు చేశాడు కాబట్టి, డైరెక్టర్ కాబట్టి అక్కడ నాకు తెలుసయ్యా, నాకు ఆవిడ గురించి తెలిసినటువంటి కొంత మాట చెప్తా ఉన్నాను. విజయ్ గారు ఏదో పార్టీ పెడతా ఉన్నారు, తమిళగం వెట్రి కళగం. ఆ పార్టీలోకి వెళ్ళిపోయే అత్యుత్సాహం చూపిస్తూ ఉండాలి.